లార్డ్ దేవుని నామానికి వందనాలు. మనం ఇప్పుడు వాక్యం చదువుకుందాము. యెషయా గ్రంథం 58, 6-11 వరకు. దుర్మార్గులు కట్టిన కట్టళ్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేనేర్పరచుకొనిన ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము త్రిప్పుకొనుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు. ఇదియే కదా నాకిష్టమైన ఉపవాసము. అలాగు నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే నుండును. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా తండ్రి మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా తండ్రి ఉత్తరమిచ్చును. నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డవాణిని బట్టి మాటలాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలిగొనిన వారికిచ్చి, శ్రమపడిన వానిని తృప్తిపరచిన ఎడల, చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును. యెహోవా తండ్రి నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలే నుండువు. దేవునికి కోట్లాది స్తోత్రాలు, వందనాలు. ఈ వచనము దేవుడిచ్చినందుకు దేవునికి కోట్లాది స్తోత్రములు. ఆమేన్, ఆమేన్.